జిమ్స్ ఆసుపత్రిలో తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిపై దాడి. మర్రెడ్డిపై దాడి చేసిన డాక్టర్ రామచంద్రారెడ్డి మనుషులు కత్తులతో రాడ్డులతో దాడి చేసినట్లు సమాచారం. పరిస్థితి మరింత ఆందోళనకరం. ఒంగోలు సంఘమిత్ర హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. జిమ్స్ ఆసుపత్రిలోని ఓ విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. ముందుగా డాక్టర్ రామచంద్రారెడ్డి మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిపై రాడ్డుతో దాడి చేసిన తర్వాతే డాక్టర్ రామచంద్రారెడ్డి మనుషులు కత్తులతో దాడి చేశారని సమాచారం. సంఘమిత్ర వైద్యులు శ్రీనివాసరెడ్డికి మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు. హాస్పిటల్ వైజాగ్ వైద్యుల నుండి ఇంతవరకు ఎలాంటి ప్రకటన రాలేదు. అక్కడ ఉన్నటువంటి అధినేత అయినటువంటి రామచంద్రారెడ్డి బాలు మధ్య చిన్న తగాద జరగడం జరిగింది. ఆ తగాద ఎందుకు జరిగిన విషయం ఇంకా పూర్తి వివరాలు రాలేదు. హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉన్నాడు. ఆయన ఇప్పుడే విచారిస్తే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయలేదు. తలకు మాత్రం 2 గాయాలు, బలమైన గాయాలు జరిగినాయి. అది స్టేట్మెంట్ రికార్డ్ చేసి దర్యాప్తులు ఎలా జరిగిందో మీకు పూర్తి వివరించగలరు. గాయాలు ఏమన్నా సార్? కత్తిపోట్ల కండిషన్ బాగుంది. కాన్షియస్ ఉన్నట్టు కూర్చో ఉన్నారు. పైన ఏంటంటే స్టిచెస్ వేసి పెలాస్టర్ వేస్తున్నారు. దాన్ని ఓపెన్ చేయలేదు. అది స్కల్కి తగిలిందన్న విషయం నాకు తెలియదు. డాక్టర్ గారు అందుబాటులో లేదు. ఈ గొడవల కారణాలు లేదు సార్? అసలు మామూలుగా గొడవ కారణాలు నాకు పూర్తి తెలియదు. నేను హాస్పిటల్కి వెళ్తాను. ఇంతవరకు ఇంటిమేషన్ ఆయన ఏం చెప్పాడు కారణాలు నాకు చెప్పాలి. ఎంతమంది దాడి చేశారు? 2 బాలు అని చెప్పాను. బాలు కొట్టాడని చెప్పారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.